మన ఊరికి వచ్చే డబ్బెంత, మన వార్డుకి వచ్చే డబ్బెంత, మన మున్సిపాలిటీకి వచ్చే డబ్బెంత, మన మున్సిపాలిటీ మన వార్డుకి వచ్చే డబ్బెంత, ఇది ప్రజలకు అర్థం కావాలి. ఇది తొలి దశ. రాష్ట్రంలో ఈ వేళ నుంచి ప్రారంభమై డిసెంబర్ 9 అవినీతి నిరోధక దినోత్సవం. ఆ రోజు దాకా తొలి దశలో జరగబోయేది రాష్ట్రంలో కనీసం మున్సిపాలిటీలన్నింటిలో, హైదరాబాద్లో ప్రతి వార్డులో ముందు ఈ సమస్యలు ఏమిటో స్పష్టంగా అర్థం కావాలి. మన వాళ్ళు చెప్పారు, ఇందాక శ్రీనివాస్ చెప్పారు, 100-120 సమస్యల్ని ఫోటోలు తీసి మరీ గుర్తించారు. ప్రతి వార్డులో పెద్ద సమస్యలు, ఇంకా చిన్న చిత్తగా ఉంటాయి, తేలికైనవి ఇంకా ఉంటాయి. వాటిల్లో ఒక 16 మాత్రం ఒక్కొక్క వార్డుకి అక్కడ బొమ్మలు వేసి చూపెట్టారు. అన్ని వేయలేరు కాబట్టి, అన్ని ఫోటోలు చూపించలేదు కాబట్టి ప్రతి వార్డుకి పుస్తకాలు కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రతి పనికి ఈ పని పూర్తి చేస్తే, ఈ సమస్య పరిష్కరిస్తే ఖర్చు ఎంత అవుతుందో లెక్కేస్తారు. సుమారుగానే కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. మన 4 కోట్ల 16 లక్షలు అంటే 5 కోట్లు కావచ్చు, 4 కోట్లకి అయిపోవచ్చు. మనమేమో ఇంజనీర్లు పెట్టుకుని కోట్లు ఖర్చు పెట్టి డీటెయిల్ ఎస్టిమేట్స్ వేయటల్లా, కానీ మనకు సుమారుగా ఖర్చు ఎంతో అర్థం అవుతుంది. ముందు మనకు అర్థం కావాలి ఎంతెంత డబ్బు అవసరం అవుతుంది, ఎక్కడికి పోతుంది డబ్బా అంతా అని ప్రతి పౌరుడికి అర్థం కావాలి. రెండవ దశ డిసెంబర్ 9 నుంచి జరగబోయేది. దీనికి పరిష్కారం ఏమిటి? అవునయ్యా, సమస్య అర్థమైంది, ఆ సమస్యల పరిష్కారం కోసం ఖర్చు ఎంత అవుతుందో తెలిసింది, మరి పరిష్కారం ఏమిటి? లోక్సత్తా స్పష్టంగా ప్రజల ముందు పెడుతున్న పరిష్కారం, ఎవరు ఎమ్మెల్యే అయినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళైనా సరే, అందరు ఎమ్మెల్యేలు దొంగల దుర్మార్గులు కాదు, అందరు మున్సిపల్ చైర్మన్లు దొంగల దుర్మార్గులు కాదు, అందరు సర్పంచులు చెడ్డవాళ్ళు కాదు. వీళ్ళల్లో చాలా మంది అన్ని పార్టీల్లో మంచి వాళ్ళు ఉన్నారు, కానీ మంచివాడైనా చెడ్డవాడైనా మన తేడా లేదు. మన ఇంటి ముంగిట ప్రభుత్వం ఉండాలి, మన కంటి ముందు పాలన ఉండాలి, మన వార్డులో మన పని జరగాలి, మన ఊళ్ళో మనకు వనరులు అందాలి, వాటిని వినియోగించుకునే అధికారం మన చేతికి ఉండాలి. గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీకి, పట్టణాల్లో నగరాల్లో అయితే ప్రతి వార్డుకి వార్డు ప్రభుత్వం ఉండాలి, ప్రతి వార్డుకి వార్డు కమిటీ ఉండాలి. ప్రతి పోలింగ్ బూత్ నుంచి మనమే ఎన్నుకున్నటువంటి అక్కడ మహిళో మగవాడు, ఓ యువకుడో యువతో మనం ఎన్నుకున్న వాళ్ళు, మన వీధి వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు మన ప్రతినిధిగా ప్రతి పోలింగ్ బూత్ నుంచి ఉండాలి. వాళ్ళ చేతుల్లో తలసరి 1000 రూపాయలు, ఇందాక నేను లెక్కలు చెప్పానే, చందానగర్లో 11 కోట్ల రూపాయల నుంచి లింగంపల్లిలో 7 కోట్ల రూపాయల దాకా ఈ డబ్బు తలసరి 1000 రూపాయలు మన పన్నుల డబ్బులోంచి, ప్రభుత్వం మన పేరుతో పెట్టే ఖర్చులోంచి తలసరి 1000 రూపాయలు వాళ్ళకి అందించాలి. బాధ్యతంతా వాళ్ళ చేతుల్లో పెట్టాలి. వాళ్ళు తప్పు చేస్తే జాగ్రత్తగా వినండి, సావధానంగా వినండి. మళ్ళీ వాళ్ళు దోచుకుంటే మన వార్డులో, మన వీధిలో, మన పోలింగ్ బూత్లో మనం ఎన్నుకున్న రేపు పొద్దున డబ్బు వాడి చేతుల్లో పెడితే అధికారాన్ని దుర్వినియోగం చేయడం అందరికీ చాలా సులభం, చాలా పసందైన పని. కాబట్టి ఆ తప్పు చేస్తే వాళ్ళని కఠినంగా దండించడం కోసం ప్రతి జిల్లాకి, ప్రతి నగరానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఆంబుడ్స్మన్ ఉండాలి. వాళ్ళ పదవుల్ని పీకేసి వాళ్ళని జైళ్లలో పెట్టే యంత్రాంగం ఉండాలి. ఎందుకంటే ఈవేళ కాగానే ప్రభుత్వంలో పెద్దలు, ముఖ్యమంత్రి రోసయ్య గారినో, మున్సిపల్ శాఖ మంత్రినో మరొకళ్ళని అడిగితే, జయప్రకాష్ గారు మరి అమాయకుడండి, ఆయనకి అసలు నిజంగా ఏం జరుగుతుందో అర్థం కాదు, ఈ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి, వార్డులకి డబ్బులు ఇస్తే ఏమవుతుందో తెలుసా, వాడు తెగబడి దోచుకుంటారు, అంత అవినీతి పరులు, మేము చాలా నీతిమంతులమో అని చెప్తారు. మొట్టమొదటి వీళ్ళు హైదరాబాద్లో, ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎవరు నీతిమంతులు కాదు, మీకు తెలుసు, నాకు తెలుసు. తెగబడి దోచుకుంటున్నారు. ఎప్పుడో తెల్లవాళ్లు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు చిలకమర్తి వారు ఆ పద్యాన్ని రాసినప్పుడు, ఆనాడు స్వరాజ్యం కావాలి, స్వతంత్రం కావాలి అని చెప్పంటే తెల్లవాళ్ళు అన్నారు, మీకెందుకయ్యా స్వతంత్రం, వెర్రి వాళ్ళలాగా ఉన్నారా మీరు, మేం పోతే మీకేమవుతుందో తెలుసా, పన్నులు పెరుగుతాయి ఉప్పు మీద పప్పు మీద, అడుగడుగున అవినీతి ఉంటుంది, కులం పేరుతో మతం పేరుతో మిమ్మల్ని మొక్కలు చేస్తారు, ఈ సమాజంలో శాంతి లేకుండా చేస్తారు, అరాచకత్వం వస్తుంది, అరే పోయిన తెల్లోడే మంచివాడరా బాబు అని మీరు ఏడుస్తారు, ఎందుకయ్యా మమ్మల్ని పొమ్మంటారు, మంచి పాలన ఇస్తున్నాం కదా అన్నారు. అప్పుడు మన నేతలంతా చెప్పారు, అయ్యా గుడ్ గవర్నమెంట్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు సెల్ఫ్ గవర్నమెంట్, మీరు ఒకవేళ మంచి పాలన ఇస్తున్నారని మేము ఒప్పుకున్నా, మీ మంచి పాలన మా స్వపరిపాలనకు ప్రత్యామ్నాయం కాదు, మీరు పొండి మా బతుకు మేము బతుకుతామని చెప్పన్నారు.
తెల్లవాడు మంచి పాలన ఇచ్చాడని మనోళ్ళే ఒప్పుకున్నారు. ఈవేళ ఏంటండి పోరాటం? ఆనాడు దూరంగా ఉన్న మంచి పాలనకి దగ్గరగా ఉన్న స్వపరిపాలనకే మధ్య పోరాటం అయితే, తెల్లవాడి మంచి పాలనకి మన స్వపరిపాలనకి మధ్య పోరాటం అయితే, ఈనాడు దూరంగా ఉన్న దుష్పరిపాలనకి, అదిగో ఆ పొదుగులు పితుక్కుంటున్నారే, ఆ పాలు దండుకుంటున్నారే, వాళ్ళ దుష్పరిపాలనకి మన పరిపాలనకి మధ్య పోరాటం. అరే మంచి పాలన ఇస్తున్నామంటేనే పో అంటే పర్మిషన్, దోచుకుంటామంటే వాడిని తరవకుండా ఏంటండి? బుద్ధి ఉందా మనకేమన్నా? ఇంగిత జ్ఞానం ఉందా ఏమన్నా? కాబట్టి వీళ్ళందరూ ఈ ప్రశ్న అంటారు. లోక్సత్తా ఈ మాట అనగానే వెంటనే చెప్పేది వీళ్ళు అమాయకులండి, వీళ్ళకి ఏం తెలియదు. నాతో రోజు చెప్తున్నారు. పాపం శాసనసభ్యులు కొందరు చెప్తున్నారు, సరే మీరు ఈ మాట అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళు నాతో ప్రైవేట్గా అంటుంటారు, మీరు ఈ మాట అంటున్నారు, కానీ చాలా దోపిడీ సార్ అక్కడ. మీకు తెలియదు పంచాయతీల్లో ఏమవుతుందో, మున్సిపాలిటీలో ఏమవుతుందో, చాలా ప్రమాదం అంటున్నారు. అయ్యా మనం చాలా ప్రమాదం చేస్తున్నాం. లెక్కలు చెప్పారు కదా మీకు, ఎంతెంత డబ్బు పోతుందో, ఏమేం పనులు జరగకుండా ఆగిపోతున్నాయో. అయినా ఖచ్చితంగా మన వార్డుల్లో, మన మున్సిపాలిటీల్లో, మన పంచాయతీల్లో దోచుకునే ప్రయత్నం జరుగుతుంది, అంగీకరిస్తున్నాం. ఎందుకంటే అక్కడ కోర్టుకొచ్చి పట్టుపోతున్నారు ఈ పార్టీల వాళ్ళు. కాబట్టి తప్పు చేస్తే వెంటనే వాళ్ళ పదవులు ఓడబీకి పారేసి వాళ్ళని జైళ్లలో పెట్టి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసే యంత్రాంగం ఉండాలి. ప్రతి జిల్లాకి, ప్రతి నగరానికి స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన న్యాయమూర్తులతో ఆంబుడ్స్మన్లు ఉండాలి. అది మనం కోరేది. రెండవ దశలో ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో, ప్రతి పౌరుడికి అర్థం కావాల్సింది ఎలాంటి పరిష్కారం కావాలి అని చెప్పాలి. ఇది మార్చి 31 దాకా జరుగుతుంది, వచ్చే ఏడాది. వీళ్ళు చేస్తారా? మనందరం ఆశావాదులం. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి ఎంత దోచుకున్నా ఎప్పుడోకప్పుడు భయపడతారు కాబట్టి మనం అంటే వీళ్ళు చేస్తారు అని ఆశిస్తున్నాం. కానీ గతానుభవం మనకేం చెప్పిందంటే వీళ్ళు ప్రాణం పోయినా కూడా చేయరు అని చెప్పాను. వీళ్ళ దగ్గర నుంచి అధికారాలు, నిధులు మనకు అందాలని చెప్పంటే పళ్ళు పీకిస్తాను అని చెప్పని ఏమన్నా అంటే సంతోషంగా మనలో ఎవరన్నా పళ్ళు పీకించుకోవడం కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారా? మనకి పళ్ళు పీకించుకోవడం ఎంత కష్టమో వాళ్ళకి అధికారాలు, డబ్బు మనకి ఇచ్చేయడం అంత కష్టం. కాబట్టి వాళ్ళు ఇవ్వకపోవచ్చు, ఇవ్వరు. ఇవ్వకపోతే మూడవ దశలో పాశుపతాస్త్రం, మన చేతుల్లో అస్త్రం. ప్రజాస్వామ్యంలో ప్రభువులం మనం, పెరికి పందలం కాదు, భీరువులం కాదు. వాళ్ళు మన సేవకులు, వాళ్ళే మహారాజులు కాదు, వలస పాలకులు కాదు, మన సేవకులు. మన పన్నుల డబ్బుతో ఉన్నవాళ్ళు, మన ఓటుతో ఉన్నవాళ్ళు. ఇది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. మనమే వాళ్ళని దేబిరించట్లా, అడుక్కోవటంలో మనం బెచ్చగాళ్ళం కాదు. మన పన్నుల డబ్బులో, మన వీధిలో మనకు వాటా ఇమ్మంటున్నాం. రాజ్యాంగం స్పష్టంగా ఈ మాట చెప్పింది. 243(S) అనే అధికరణంలో వార్డు కమిటీలు ఉండవలే, వార్డు కమిటీలకు అధికారాలు ఇవ్వవలే, ప్రజల చేతుల్లో వారి పన్నుల్ని పెట్టి వారి పని చేయించి ఏర్పాటు జరగవలే అని స్పష్టమైన ఏర్పాటు చేసింది. ఈ రాజ్యాంగం పేరుతో ఎన్నికైన వాళ్ళు, ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తామని ప్రమాణం చేసిన వాళ్ళు అక్కడ కూర్చుని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తామంటే మనందరం చేతులు ముడిచి కూర్చోలేదు. మనం పెరిగి పందలం కాదు, వాజమ్మలం కాదు. ఏప్రిల్ 1 నుంచి వాజమ్మలం కాదని రుజువు చేస్తాం, సహాయ నిరాకరణ చేస్తాం. మనం ఓటు వేసే ప్రభుత్వం, మనం పన్నులు కడితే బతికే ప్రభుత్వం. వాళ్ళ కారుకు పెట్రోలు, వాళ్ళ ఇళ్లలో ఏసీలు, వాళ్ళ ఆఫీసుల్లో చప్రాసీలు, వాళ్ళందరికీ జీతభత్యాలు. వీళ్ళందరూ ఖర్చు పెట్టే ప్రతి పైసా, వీళ్ళందరూ తింటున్న ప్రతి పైసా మనది. ఆ పన్నులు కట్టి పోషిస్తున్న మహారాజులం. కాబట్టి మనం మౌనంగా కూర్చోం. రాజ్యాంగం పరిధికి లోబడే సహాయ నిరాకరణ ఉద్యమం స్వతంత్రం వచ్చాక దేశంలో ఎప్పుడూ జరగని రీతిలో ఈ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో లోక్సత్తా చేపట్టి తీరుతుంది. ఈ ప్రజలకు అధికారాన్ని సాధించి తీరుతుంది. అందుకోసం ఏ త్యాగానికైనా సరే రాష్ట్రంలో ఈ పట్టణ ప్రాంతాల్లో ప్రజలంతా సిద్ధపడండి. ఇది లోక్సత్తా సొంత వ్యవహారం కాదు. ఈ దేశాన్ని రక్షించుకునేటువంటి పోరాటం, ఈ స్వతంత్రాన్ని రక్షించుకునే పోరాటం, సురాజ్యం కోసం పోరాటం, రాజ్యాంగం కోసం పోరాటం, మన ఆత్మ గౌరవం కోసం పోరాటం, మన బిడ్డల బతుకుల కోసం పోరాటం. ఈవేళ కేవలం ఈ పోరాటానికి నాంది మాత్రమే.
ఈవేళ ఈ పోరాటంలో తొలి అంకం కేవలం ప్రజల్లో వాళ్ళ జీవితాలను గురించి, వాళ్ళ సమస్యలను గురించి, వాళ్ళ పరిష్కారాలను గురించి అవగాహన పెంచడం.